హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోడింగ్ ఫిష్. ఫ్రెండ్స్, మనం పైథాన్ ప్రోగ్రామ్ నుంచి డిస్కస్ చేస్తున్నాము. దీని గురించి మేము ఓల్డ్ వీడియోస్లో పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఇంట్రొడక్షన్ ఏంటి, పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, అండ్ బేసిక్ పైథాన్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ బేసిక్ ఆపరేషన్స్ పైథాన్లో డిస్కస్ చేస్తాము. ఫ్రెండ్స్, టుడే సెషన్లో మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో పైథాన్ వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ పర్పస్ ఎందుకు యూజ్ చేస్తాము, దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో జనరల్గా వేరియబుల్ అంటే ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు ఏదైనా మీరు ఒక ఆల్జిబ్రా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకోండి, నార్మల్గా మన మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ తెలిసే ఉంటుంది మీకు. సమ్ x ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 2 అని ఇస్తాము, y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 3 అని ఇస్తాము, తర్వాత వాట్ ఈజ్ x ప్లస్ y అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తాము. ఇదేంటి నార్మల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఫ్రెండ్. అంటే ఇక్కడ మనకేంటి x వాల్యూ 2, y వాల్యూ 3. సో x ప్లస్ 5 అంటే ఎవరైనా చెప్పేస్తారు, ఇట్ ఈస్ 5. సో ఇదేంటి ఆల్జిబ్రాయిక్. అదే మనం ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి ఈ పర్టికులర్ ఎక్స్ని కానీ ఈ పర్టికులర్ వైని కానీ మనం ఏమంటామంటే వేరియబుల్ అంటాము. వేరియబుల్ అంటే ఏంటి, జనరల్గా వేరియబుల్ నథింగ్ బట్ వేరియబుల్ డెఫినేషన్ వచ్చేసి వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. ఒక వాల్యూని మనం ఎక్కడ స్టోర్ చేస్తాము అంటే వేరియబుల్స్ తోటి స్టోర్ చేస్తాము. ఎందుకు అంటే మనం ఏదైనా ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు x ప్లస్ వై ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ముందు ఎక్స్లో ఒక వాల్యూ ఉండాలి, వైలో ఒక వాల్యూ ఉండాలి, తర్వాతనే మనకు రిజల్ట్ అనేది 5గా వస్తుంది. సో ప్రోగ్రామింగ్లో కూడా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని స్టోర్ చేయడం కోసం ఒక కంటైనర్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఆ కంటైనర్నే మనం వేరియబుల్ అంటాము. ఈ వేరియబుల్ అనేది ఏం చేస్తుందంటే వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. వన్ వేరియబుల్ కెన్ స్టోర్ వన్ వాల్యూ. సో ఇక్కడ y అనే x వాల్యూ 2 స్టోర్ చేసుకుంటుంది, y వాల్యూ 3 అని స్టోర్ చేసుకుంటుంది. సో మనకి x ప్లస్ 5 ఏమవుతుంది, 5 అని అవుతుంది అనమాట. అండ్ మనం పైథాన్లో వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, పైథాన్లో వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి మీరు అబ్జర్వ్ చేస్తే సి లాంగ్వేజ్లో కానీ, జావాలో కానీ, C++లో కానీ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూజ్ చేసుకుంటాము. ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూజ్ చేసుకొని వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఆల్రెడీ సి లైబ్రరీలో ఉంటాయి, వాటిని మనం యూటిలైజ్ చేసుకుంటాం. మనం ఒక న్యూమరికల్ నెంబర్ని రిప్రజెంట్ చేయాలంటే ఇంటీజర్ డేటాని యూజ్ చేసుకుంటాం. ఐ అంటే ఇంట్. సో ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటాం. అంటే అర్థం ఏంటి, ఏ బిలాంగ్స్ టు ఇంటీజర్ కేటగిరీ, ఏ అనే వాల్యూ 5. అండ్ సపోజ్ మనం ఒక క్యారెక్టర్ని స్టోర్ చేయాలనుకోండి, మనం క్యారెక్టర్ డేటా టైప్ని యూజ్ చేసుకుంటాం. క్యారెక్టర్ CH ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఏ అంటాము, సింగిల్ కోట్లో సమ్ ఏ అంటాము. సో ఇలా మనం ఒక క్యారెక్టర్ని స్టోర్ చేస్తాం. ఇక్కడ CH అనేది వేరియబుల్, ఇక్కడ ఏ అనేది స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఫ్లోటింగ్ పాయింట్ అంటే యాక్యురేట్ రిజల్ట్ రావాలంటే పాయింట్ డెసిమల్ తర్వాత డిజిట్స్ వచ్చేది కావాలి మనకు అనుకోండి. ఫ్లోట్ f ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 4.5. ఇలా మనం స్టోర్ చేసుకుంటాం. అలాగే డబల్ కూడా ఉంటుంది. డబల్ జస్ట్ లైక్ ఏ ఫ్లోట్, డబల్ d ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 4.000. ఓకే. సో ఇలా మనం ఏం చేస్తామంటే మనకి ఏదైతే కావాలో మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మన డేటా టైప్ని డిసైడ్ చేయడం జరుగుతుంది, వేరియబుల్స్ని డిసైడ్ చేయడం జరుగుతుంది, దానికి వాల్యూస్ అసైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ వేరియబుల్ వాల్యూస్ అనేవి ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటాయి. ఇక్కడ ఆల్జీబ్రాయిక్లో మనం కాన్స్టెంట్గా పెట్టేస్తాం. x వాల్యూ 2, y వాల్యూ 3, ఇది చేంజ్ కాదు, ఎక్కడ కూడా చేంజ్ కాదు మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు. బట్ ఇక్కడ మాత్రం వేరియబుల్స్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే చేంజ్ చేస్తామో ఆటోమేటిక్గా చేంజెస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిక్లేర్ చేసిన తర్వాతకి ఏ అనే వాల్యూ 10 అని అసైన్ చేశారనుకోండి, ఆ 5 అనే ముందున్న 5 వాల్యూ అనేది ఎరేజ్ అయిపోయి ఈ 10 అనే వాల్యూ అనేది రీప్లేస్ అయిపోతుంది. మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఫ్రెండ్స్, దాంట్లో మీకు రిజల్ట్ క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇలా మనం ఏం చేస్తామంటే వేరియబుల్ వాల్యూ అనేది ఎప్పటికీ కాన్స్టెంట్ కాదు. మనం ఎప్పుడైనా చేంజెస్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా చేంజెస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రెండ్స్, ప్రిమిటివ్ డేటా టైప్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఈ వేరియబుల్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ లాంగ్వేజ్లో, సిలో కానీ జావాలో కానీ మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరి పైథాన్లో మనం డిక్లేర్ చేయడం కుదురుతుందా? పైథాన్లో మనకి ఏంటంటే స్పెసిఫిక్గా ఈ డేటా టైప్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని డైరెక్ట్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డైనమికల్గా తీసేసుకుంటుంది. సో దానికి మనం పర్టికులర్గా ఒక కమాండ్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. పైథాన్ హ్యాస్ నో కమాండ్ ఫర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. అన్లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, పైథాన్ హ్యాస్ నో కమాండ్ ఫర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. అండ్ ఏ వేరియబుల్ ఈస్ క్రియేటెడ్ ద మూమెంట్ యూ ఫస్ట్ అసైన్ ఏ వాల్యూ టు ఇట్. ఏ వేరియబుల్ అనేది ఒక మూమెంట్, దానికి ఒక వాల్యూ మనం అసైన్ చేస్తాము. ఈ వాల్యూ అనేది దానికే అసైన్ అయి ఉంటుంది అన్నమాట, అదే అసైన్ ఉంటుంది.
సో ఇలా మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. జనరల్లీ వేరియబుల్ డెఫినేషన్ వచ్చి వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. అన్లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్ హ్యాస్ నో కమాండ్ ఫర్ డిక్లేరింగ్ వేరియబుల్స్. అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ బట్ వేరియబుల్కి మాత్రం కంపల్సరీగా వాల్యూ అనేది అసైన్ చేయాలి. ఇది ఇంట్రడక్షన్ ఫ్రెండ్స్. సమ్ ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం వేరియబుల్స్ గురించి మనము. దానికి మీరేం చేస్తారంటే ఐడియల్లీ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐడియల్లీ ఓపెన్ చేసేసుకోండి ఇలా పైథాన్లో ఇంటరాక్టివ్ మోడ్లో. ఐడియల్లీ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపీఆర్ సీయింగ్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5. నేను ఇక్కడ డిక్లేర్ చేశాను ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5 అనేది. సో వై ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 2 అన్నాను. వై ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 2. ప్రింట్ x+2 అంటాను. ప్రింట్ x+y అంటాను. సో రిజల్ట్ మనకి ఏమొస్తుంది, అడిషన్ వస్తుంది. సో కంపల్సరీగా అడిషన్ వస్తుంది. ఇక్కడ 7. ఓకే, ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేద్దాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. నేను ఇప్పుడు వైలో నేను స్ట్రింగ్ ఇస్తాను. స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నేమ్, మన పేరే మనకు ఒక స్ట్రింగ్ లాగా ఉంటుంది. సపోజ్ నేను కోడింగ్ ఫిష్ ఇస్తాను. కోడింగ్ ఫిష్, దీన్ని కోడింగ్ ఫిష్ ఇచ్చాను. సో ఎంటర్ చేశాను. ఇప్పుడు ప్రింట్ ఎక్స్ అంటాను సపరేట్గా. నెక్స్ట్ ప్రింట్ వై అంటాను సపరేట్గా. సో మనకి ఇలా ప్రింట్ అయిపోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5, వై ఈజ్ ఈక్వల్స్ టు కోడింగ్ ఫిష్. మనం ఫైల్ తీసుకొని కూడా చేద్దాము. ఇంటరాక్టివ్ మోడ్లోనే ఒక ఫైల్ తీసుకొని దీంట్లోనే ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్నాను. అంటే ఏంటి, 5 వాల్యూ ఎక్స్లో స్టోర్ అయిపోయింది. ఓకే, బాగుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తాను, సేమ్ వేరియబుల్ తీసుకొని కోడింగ్ ఫిషర్ ఇస్తాను. తర్వాత ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఎక్స్ అంటాను. ఇప్పుడేం ప్రింట్ అవుతుందో మీరు గెస్ చేయగలుగుతారా? ఇప్పుడేం ప్రింట్ అవుతుందో మీరు గెస్ చేయగలుగుతారా? ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో రన్ చేయాలంటే మీరు సేవ్ చేసుకోవాలి. సేవ్ సమ్ x.py ఎక్స్టెన్షన్ ఆఫ్ పైథాన్. నేను రన్ చేశాను. ఇక్కడ ఏమొచ్చింది చూసారా, కోడింగ్ ఫిష్ అని వచ్చింది. అంటే ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనే వాల్యూ ఉంది. తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నేను కోడింగ్ ఫిష్ అని ఇచ్చా. అంటే ఏంటి, ఆ 5 అనేది ఎరైజ్ అయిపోయింది, కోడింగ్ ఫిష్ అనేది స్టోర్ అయిపోతుంది. మరి అది ఇంటీజరు, ఇది స్ట్రింగ్ కదా అంటే అందుకే పైథాన్లో ఎస్పెషల్లీగా పర్టికులర్గా ఏ కమాండ్ లేదు. అది ఇంటీజర్ అని చెప్పడానికే లేదు, అది స్ట్రింగ్ అని చెప్పడానికి లేదు. వేరియబుల్ అనేది మనం ఇంటీజర్ అని చెప్పలేము, స్ట్రింగ్ అనేది చెప్పలేము. మనం అసైన్ చేసిన వాల్యూని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. సో అది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇలా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కోడింగ్ ఫిష్ ప్రింట్ ఎక్స్ అన్నాను. సో ఇంతకుముందు 5 ఉంది, ఇప్పుడు ఏముంది, కోడింగ్ ఫిష్ ఉంది. సో ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే రన్ చేసినప్పుడు మనకి ఏమొచ్చేసింది ఆటోమేటిక్గా. సో రన్ చేసిన మనకి ఏమొచ్చింది, కోడింగ్ ఫిష్ అనేది వచ్చేసింది. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఒక పర్టికులర్ వేరియబుల్ అనేది కాన్స్టెంట్గా ఎప్పుడూ ఉండదు. సో అదే మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ వేరియబుల్స్ అనేవి మనం ఎలా డిక్లేర్ చేసుకోవాలి, వేరియబుల్స్కి ఏమైనా స్పెసిఫిక్గా రూల్స్ ఏమైనా ఉన్నాయంటే ఫ్రెండ్స్, రూల్స్ ఉన్నాయి. వేరియబుల్స్కి చాలా రూల్స్ ఉన్నాయి. మనం వేరియబుల్స్ని ఎలా పడితే అలా డిక్లేర్ చేయకూడదు. సో మీకు నేను సింపుల్ ఒక లీగల్ వేరియబుల్స్ చెప్తాను. లీగల్ వేరియబుల్ డిక్లరేషన్స్. ఎలా మనం డిక్లేర్ చేయాలి వేరియబుల్స్ అంటే సింపుల్. ఒక వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్, ఒక స్ట్రింగ్ ఇద్దాము. కృష్ణ, నా పేరు కృష్ణ. నెక్స్ట్ వేరియబుల్ అండర్ స్కోర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5 ఇలా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వేరియబుల్ 1 డైరెక్ట్ కంబైన్ చేస్తున్నాను, సమ్ 10 ఇస్తున్నాను, ఇలా కూడా ఇవ్వచ్చు. అండ్ అండర్ స్కోర్తో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 8 ఇలా ఇవ్వాలి. ఇది లీగల్ అనమాట. వీటికి ఏ అబ్జెక్షన్స్ అనేవి ఉండవు. మనం ఇలాంటి కేసెస్లో మనకి ఎర్రర్ అనేది రాదనమాట. సపోజ్ మీరు ఇల్లీగల్ ఎలా ఉంటుంది అంటే, ఇల్లీగల్ అంటే వాళ్ళు అవి యాక్సెప్ట్ చేయవు, పైథాన్ అనేది యాక్సెప్ట్ చేయదు అనమాట. సో అంటే ఎలా ఉంటే యాక్సెప్ట్ చేయదు, దాని గురించి డిస్కస్ చేద్దాము. ఎలా ఉంటే యాక్సెప్ట్ చేయదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వేరియబుల్ నెంబర్తో స్టార్ట్ అయింది అనుకోండి, 1,
సమ్ వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 8 ఇది ఇల్లీగల్ అవుతుంది. ఎందుకంటే వేరియబుల్ అనేది ఎప్పుడైనా సరే నెంబర్తో స్టార్ట్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సపోజ్ నేను అండర్ స్కోర్ బదులు మైనస్ సింబల్ ఇచ్చాను, వై వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ సమ్ 10 ఇచ్చాను, ఇది కూడా ఇల్లీగల్. ఎందుకంటే మైనస్ అనేది యాక్ట్ సపోర్ట్ చేయదు వేరియబుల్ డిక్లరేషన్లో, ఓన్లీ అండర్ స్కోర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటి. అండ్ కొంతమంది 2 వర్డ్స్గా ఇస్తారు, మై స్పేస్ సమ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 20 ఇట్లా ఇచ్చారనుకోండి, ఇది కూడా ఇల్లీగలే. సో ఇలా ఉంటాయి అనమాట. వేరియబుల్ అనేది మనం ఎలా డిక్లేర్ చేసుకోవాలంటే ఈ 4 వేస్లో డిక్లేర్ చేసుకుంటే యాక్సెప్టబుల్. వేరియబుల్స్ అనేవి ఇలా డిక్లేర్ చేస్తే ఇది నాట్ యాక్సెప్టబుల్ ఫ్రెండ్స్. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం. సో లీగల్గా వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఇల్లీగల్గా ఎలా డిక్లేర్ చేసుకోవాలనేది మీకు నేను చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ వాల్యూస్ ఎలా అసైన్ చేయాలి. వాల్యూస్ అనేవి ఇప్పుడు నార్మల్గా x ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇలా అసైన్ చేసేయచ్చు ఫ్రెండ్స్. సపోజ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, అప్పుడు ఎలా చేస్తాము అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సపోజ్ నేను ఒక 3 వేరియబుల్స్ తీసుకుంటాను. ఇట్లా సపోజ్ x, y, z ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కోడింగ్, ఒక వేరియబుల్ ఫస్ట్ వేరియబుల్ వాల్యూ, సెకండ్ వేరియబుల్ కోడింగ్ ఫిష్, థర్డ్ వన్ నా నేమ్ ఇస్తున్నాను కృష్ణ. సో ఇలా మీరు ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు XYZ ఇలా ఉంది కదా, సో ఏంటంటే కోడింగ్ అనేది Xలో స్టోర్ అయిపోతుంది, ఫిష్ అనేది Yలో స్టోర్ అయిపోతుంది, కృష్ణ అనేది Zలో స్టోర్ అయిపోతుంది. మీకు డౌట్ ఉంటే ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ప్రింట్ X, ప్రింట్ Y, ప్రింట్ Z. ఫైల్కి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూసారా అండి, మనకి కోడింగ్ అనేది ప్రింట్ అయిపోతుంది, ఫిష్ అనేది ప్రింట్ అయిపోతుంది, కృష్ణ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇలా మనకి కోడింగ్ రన్ అవుతుంది. అండ్ ఇంకొక విధంగా కూడా మనం ఇవ్వచ్చండి. ఇంకో విధంగా ఎలా అంటే సపోజ్ నేను ఎలా ఇస్తానంటే అన్నిటికీ సేమ్ వాల్యూ ఇవ్వచ్చా. x ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు z ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ కోడింగ్ ఫిష్ ఇవ్వచ్చండి. ఇలా కూడా అసైన్ చేయొచ్చు వాల్యూ. మీరు కావాలనుకుంటే ప్రింట్ x, ప్రింట్ y, ప్రింట్ z ఇలా కూడా ఇవ్వచ్చండి. ఒకసారి రన్ చేసి చూద్దాం సేవ్ చేసి. చూసారా, కోడింగ్ ఫిష్ వచ్చేసింది. మీరు వాల్యూస్ ఇలా కూడా అసైన్ చేయొచ్చండి. సో వాల్యూస్ అసైన్ చేసినప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది ఒకటి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం. వేరియబుల్స్ మధ్యలో ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈజ్ ఈక్వల్స్ టు కోడింగ్ ఇచ్చాను, ప్రింట్ ఒక పర్టికులర్ స్ట్రింగ్ని యాడ్ చేస్తాను దానికి. సారీ, ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వలేదు. ఎప్పుడైనా స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్ కానీ మీ ఇష్టం, అలా ఇవ్వచ్చు. ప్రింట్ కోడింగ్ ఫిష్ ఇచ్చేసాను. ఇచ్చేసి కాన్కాటినేట్ చేస్తాను ప్లస్ x. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ ఫిష్ అనే స్ట్రింగ్ని కోడింగ్ తోటి కాన్కాట్ చేస్తున్నా బై యూజింగ్ ప్లస్ సింబల్. సో మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది, ఫిష్ కోడింగ్ అని అవుట్పుట్ వస్తుంది. ఇలా కూడా మనం చేయొచ్చు. అంటే మనం కాన్కాటినేట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీ 2 స్ట్రింగ్స్ ఉన్నాయి ఇక్కడ, కోడింగ్ స్ట్రింగే, ఫిష్ కూడా స్ట్రింగే. సో రన్ చేస్తున్నాను. చూసారా, మనకి ఫిష్ కోడింగ్ అని వచ్చేసింది. సో ఇలా మనం కాన్కాటినేట్ చేయొచ్చు. సో అలానే మీరు మన నార్మల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. ఇంతకుముందు రాగానే సమ్ x ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 10, తర్వాత ప్రింట్ y ప్లస్ x ఆర్ x ప్లస్ y, ఏదైనా సరే ఇలా కూడా మనం చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఇంటీజర్ వేరియబుల్ కాన్కాటినేషన్ పాసిబుల్ అవుతుంది. స్ట్రింగ్స్కి చేసాము, ఇప్పుడు ఇంటీజర్కి చేస్తున్నాము. సో మనకు 15 వచ్చేసింది. సార్ మరి ఒకవేళ స్ట్రింగ్ మరి యాజ్ వెల్ యాజ్ ఇంటీజర్ ఇస్తే పాసిబుల్ అవుతుందా, ఒకసారి చెక్ చేద్దాం. స్ట్రింగ్ ఇంటీజర్ ఇస్తున్నాను,
y+x అంటున్నాను. ఇది స్ట్రింగ్, x అనేది స్ట్రింగ్, y అనేది ఇంటీజర్. సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. సో మనకేమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో ఏంటంటే స్ట్రింగ్ అనేది ఇంటీజర్ తోటి కాన్కాట్ అవ్వదు. సో ఇలా మనం వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ని ఎట్లా అసైన్ చేసుకోవాలి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ అనేది ఇస్తున్నాను. నేమ్ = డబల్ కోట్స్లో కోడింగ్ అని టైప్ చేస్తాను. సో నేమ్ అనే వేరియబుల్ తీసుకొని కోడింగ్ ఇచ్చాను. ఇక్కడ CODING ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నేమ్ కోడింగ్ అనేసరికి ఈ నేమ్ అనే వేరియబుల్లో ఈ కోడింగ్ అనే స్ట్రింగ్ స్టోర్ అవుతుంది. ఎట్లా స్టోర్ అవుతుంది అంటే, సో ఎలా స్టోర్ అవుతుంది అంటే నేమ్ కోడింగ్ కదండి, CODING. సో మనకి మెమరీలో ఎలా స్టోర్ అవుతుందంటే C అనేది 0th లొకేషన్లో, O అనేది 1 లొకేషన్లో, D అనేది 2 లొకేషన్లో, I అనేది 3 లొకేషన్లో, ఇది 4, ఇది 5 ఇలా స్టోర్ అవుతుంది. అండ్ రివర్స్ ఫార్మాట్ కూడా ఉంటుందంటే మనకి రివర్స్ ఫార్మాట్ వచ్చేసి మైనస్లో ఉంటుంది. సో ఎప్పుడైనా మనం స్ట్రింగ్ని రివర్స్లో రీడ్ చేసేటప్పుడు ఇది -1తో స్టార్ట్ అవుతుంది. -1, ఇది -2, ఇది -3, ఇది -4, ఇది -5, ఇది -6 ఇలా కూడా స్టోర్ అవుతుంది అన్నమాట. సో అది మీకు మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఇది ఇలా ఉంటుంది, ఇలా స్టోర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నేమ్ ఆఫ్ 0 అంటాను స్క్వేర్ బ్రాకెట్లో. నేమ్ ఆఫ్ 0 అంటే 0th పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది. సో మనకి 0th పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి, సి ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేమ్ ఆఫ్ సమ్ 5 అంటాను. సో మనకేమవుతుంది, 5th పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి, జీ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేమ్ ఆఫ్ -1 అంటాను, -1 జీ ప్రింట్ అయిపోయింది. చూసారా, -1లో ఉంది జీ, అందుకే మనకి ప్రింట్ అయిపోయింది. సపోజ్ నేను నేమ్ ఆఫ్ 8 అంటాను, 8 అనేది లేదు కదా, మనకేమొస్తుంది చూద్దాం, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే 8 అనే క్యారెక్టర్లో మనకి ఏమీ ఉండదు అనమాట, అసలు ఏమీ లేదు. సో స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ వస్తుంది. అవుట్ ఆఫ్ రేంజ్లో ఉంది కాబట్టి మనకి ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో సపోజ్ ఒక పర్టికులర్ క్యారెక్టర్ నుంచి ఇంకో పర్టికులర్ క్యారెక్టర్ వరకు మనము రీడ్ చేద్దాం. నాకు C నుంచి D వరకు ప్రింట్ అవ్వాలి. C నుంచి D వరకు ప్రింట్ అవ్వాలంటే C పొజిషన్ వచ్చి 0, D పొజిషన్ వచ్చేసి ఎంత, 0, 1, 2. సో 2 వరకే ప్రింట్ అవ్వాలి, థర్డ్ వద్దు. సో అప్పుడు ఏం చేయాలంటే థర్డ్ ఎండింగ్ వాల్యూ ఇవ్వాలి. థర్డ్ వరకు ఏం చేయాలంటే అంటే ఇది స్టార్టింగ్ పొజిషన్, ఇది ఎండింగ్ పొజిషన్. ఎండింగ్ పొజిషన్ అంటే మళ్ళీ ఎండింగ్ క్యారెక్టర్ అనేది రీడ్ అవ్వదు. మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ నేను COD మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాను, అంటే 0, 1, 2 ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే బిగినింగ్ ఇవ్వాలి, ఎండింగ్ లాస్ట్, అంటే మీకు ఎక్కడ వరకు కావాలనుకుంటున్నారో అక్కడ వరకు, దాని తర్వాత నెంబర్ ఇవ్వాలి. సో 0:3 అనమాట. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, COD అంటే థర్డ్ క్యారెక్టర్ అనేది ఇక్కడ I అనేది ప్రింట్ అవ్వదు, ఓన్లీ COD వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇలా రేంజ్ కూడా ఇవ్వచ్చు అన్నమాట మనము. సార్ ఇప్పుడు నేను నేమ్ ఇస్తాను, ఫస్ట్ది 0 అని మెన్షన్ చేస్తాను, కాలన్ ఇస్తాను, తర్వాత నేను ఏమి ఇవ్వను సార్, జస్ట్ స్క్వేర్ బ్రాకెట్ పెట్టేస్తే ఏమైనా ఎర్రర్ వస్తుందా, స్క్వేర్ బ్రాకెట్ పెట్టేస్తే ఏమైనా ఎర్రర్ వస్తుందండి. ఒకసారి చెక్ చేద్దాం. మనకేమొచ్చింది, కోడింగ్. ఎప్పుడైతే మీరు ఏదైనా పొజిషన్లో ఏదైనా పొజిషన్ ఇవ్వకపోతే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్ఫైనైట్. ఓకే, మరి రివర్స్లో ఏమైనా పాసిబుల్ అవుతుందా, రివర్స్లో అంటే 0 ఇవ్వకుండా ఓన్లీ మనము 5 ఇచ్చేద్దాం, అప్పుడు చూద్దాం. చూసారా, 5th పొజిషన్ అనేది రాలేదు, 5th పొజిషన్ రాలేదు, ఎందుకంటే టార్గెట్ వాల్యూ కాబట్టి. సో కోడింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా కూడా మనము ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మన నేమ్ అనే వాల్యూ మనం చేంజ్ చేయొచ్చా, నేమ్ అనే వాల్యూ మనం చేంజ్ చేయడం కుదరదండి. ఒకసారి మన స్ట్రింగ్ అసైన్ చేసిన తర్వాతకి దాన్ని మనం అది చేంజ్ చేయలేము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ 0 = నేను ఒక క్యారెక్టర్ ఇస్తాను, సమ్ F అనే ఒక క్యారెక్టర్ ఇస్తాను. ఇలా చేంజ్ అవుతుందా సార్ అంటే చేంజ్ అవ్వదు, మనకి ఎర్రర్ వస్తుంది అనమాట, ఎందుకంటే స్ట్రింగ్ అనేవి ఇమ్యూటబుల్. సో ఇలా కూడా మనము డిఫరెంట్ స్ట్రింగ్స్లో కూడా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ మనము పర్ఫామ్ చేసుకోవచ్చు. బట్ ఏమైనా కాన్కాట్ చేయొచ్చా అంటే కాన్కాట్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. నేమ్ ప్లస్ సమ్ ఏదైనా ఒక స్ట్రింగ్ ఇచ్చేసేయండి, వెల్కమ్ అనేది ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కోడింగ్ వెల్కమ్. చూసారా, ఇలా కూడా మనం కాన్కాటినేట్ చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు సెషన్. వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ పర్పస్ ఏంటి, వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా డిక్లేర్ చేయకూడదు, ఎలా కాన్కాట్ చేయాలి, ఎప్పుడు కాన్కాట్ చేయకూడదు, యాజ్ వెల్ యాజ్ నేమ్లో ఇక్కడ అరే, ఇది జస్ట్ లైక్ అరే రిప్రజెంటేషన్ ఇలా కూడా ఉంటుంది. మనకి ఎప్పుడు ఎలా ఎర్రర్ వస్తుందో కూడా మీకు చెప్పాను క్లియర్గా. ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.
and for the next videos, and please click like button for please encourage my channel. Thank you for watching my this video. Thank you a lot.